సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ అశోక్ గారు, రీసెంట్ టైమ్స్లో ఆల్గో ట్రేడింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది కాబట్టి, సో మరి సెబీ అనేది ఆల్గోకి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలను ఇచ్చింది అంటారు, అంటే ఆల్గో చేసే వాళ్ళ కేసులో? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సెబీ ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేసేది. దాంట్లో ఏం చెప్పిందంటే బ్రోకర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకటి, ఒక ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్తే ఆ ఆర్డర్ క్లీన్గా మాన్యువల్లో ఆటోమేటిక్ అని బ్రోకర్ చెప్పాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ చేశారు. రెండోది, ఎవరైనా స్ట్రాటజీ ఆటోమేటిక్ స్ట్రాటజీ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ట్ పర్ఫార్మెన్స్ సిస్టంలో వేయకూడదు. మీరు గతంలో ఇలా జరిగింది, మీరు ఇలా ఇక్కడ డబ్బు వేస్తుంటే ఇంత అయి ఉండేది అని హిస్టారిక్ స్టడీలు చెప్తారు కదా, అంటే ట్రేడింగ్లో ఇలాంటి బ్యాక్ టెస్టెడ్ డేటా పబ్లిష్ చేయకూడదు, ఎందుకంటే కస్టమర్స్కి అది మిస్గైడ్ చేస్తుంది అని చెప్పినారు. దాని తర్వాత 2 వారానికి ముందర సెబీ ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్లో చాలామంది పోయినాం. ఆ మీటింగ్లో సెబీ ఏం చెప్పారంటే వాళ్ళు ఒక కొత్త ఎగ్జామ్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. డిరైవేటివ్ ట్రేడింగ్ ఎగ్జామ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎగ్జామ్, ఆల్ దీస్ అనలిస్ట్ తీసుకుంటారు కదా, అలా ఇంకో ఎగ్జామ్ చేస్తున్నారు. ఆల్గో స్ట్రాటజీ ప్రొవైడర్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎగ్జామ్ మనం అందరూ పాస్ అవ్వాలి. పాస్ అయ్యి ఆ ఒక లైసెన్స్ తీసుకుంటే మేము ఆ స్టాంప్ వేయచ్చు, సెబీ సర్టిఫైడ్ ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పి. అది ఒకటి. రెండోది, సెబీ ఒక ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ ఏజెన్సీ దగ్గర మనం వెళ్ళి మన స్ట్రాటజీలన్నీ చూపించి, మన వ్యాలిడేషన్ రిపోర్ట్లన్నీ చూపించి, దాంట్లో ఆప్టిమైజేషన్ లేదు, కర్వ్ ఫిట్టింగ్ లేదు అని అన్నీ విత్ ఆల్ ప్రూఫ్ మనం చూపించగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు మనకి ఆ ఏజెన్సీ వాళ్ళు ఆథరైజేషన్ ఇస్తారు. ఓకే, ఈ స్ట్రాటజీ గుడ్, దీంట్లో ఏది ఫేక్నెస్ లేదు, దీంట్లో ఏది మోసం లేదు, దీంట్లో అన్నీ సరిగ్గా ఉంది అని వాడు స్టాంప్ వేస్తాడు. అప్పుడు కావాలంటే మేము ఆ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ని పబ్లిక్కి పబ్లిష్ చేసుకోవచ్చు. ఈరోజు ఏమైపోయిందంటే ప్రజలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఫ్రాడ్ అంటారు. కారణం ఏంటంటే బజార్లో కొన్ని వేల మంది ఆల్గోస్ ఉంది మా దగ్గర, మీరు మాతో వస్తే మీకు 10% ప్రాఫిట్లు వస్తాయి, 20% ప్రాఫిట్లు పబ్లిష్ చేసుకుంటారు. అసలు వాళ్ళకి ఆల్గో ట్రేడింగ్ ఏంటి అని ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఆల్గో ట్రేడింగ్ అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఐడియా క్రియేషన్, ఐడియా కన్ఫర్మేషన్, ఐడియా వ్యాలిడేషన్, స్ట్రాటజీ డెవలప్మెంట్, ఓకే, స్ట్రాటజీ వేరియబుల్ డెఫినిషన్, ఓకే, బ్యాక్ టెస్టింగ్, వాక్ ఫార్వర్డ్ టెస్టింగ్, మాంటే కార్లో సిమ్యులేషన్, లీనియర్ రిగ్రెషన్, ఓకే, ఇవన్నీ చేసిన దగ్గర రియల్ టైమ్ వ్యాలిడేషన్, ఓకే, స్లిపేజ్ కన్సిడరేషన్, బ్రోకరేజ్ కన్సిడరేషన్స్, కన్ఫర్మేషన్ ఇన్ రియల్ టైమ్, ఇవన్నీ అయిన తర్వాతే స్ట్రాటజీ బయటకు వస్తుంది. ఇవన్నీ చేయాలంటే అనుభవం కావాలి. ఏదో ఒక సిస్టమ్ జనరేట్ చేసి ఏదో ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తే అది ఆల్గో అయిపోదు. ఇప్పుడు ప్రాబ్లం ఉండేది వీళ్ళ రాంగ్ ఫ్రాడ్ ప్రమోషన్ చేస్తారు కదా, వాళ్ళ వల్ల. ఈ ఒక కొత్త లా వస్తే వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. అప్పుడు మాలాంటి వాళ్ళకి ఈ ఆల్గోస్లో చాలా డెప్త్గా పోయి ఫ్యూచర్లో ఏదో పెద్దగా చేయాలనుకునే మాలాంటి వాళ్ళకి ఇది స్వర్గం. ఈ ఒక కొత్త సెబీ ఒక రూల్ వస్తుంది కదా, ఎగ్జాము తర్వాత ఏజెన్సీ అప్రూవల్, ఇది మాకు చాలా మంచిది. అప్పుడు ఏమవుతుందంటే మన ఇజ్జత్తు పెరుగుద్ది, రేపు ధైర్యంగా బీభత్సంగా మనం పోవచ్చు. సెబీ నన్ను అథరైజ్ చేశాడు. ఈరోజు ఏమవుతుందంటే ఎవరికి ఏం తెలీదు, అందరూ చెప్పుకుంటారు నా దగ్గర స్ట్రాటజీ ఉంది. మీకు చెప్పాను కదా, మాన్యువల్గా ప్రాఫిట్ చేయకుండా పోతే ఆటోమేషన్లో ఏది రాదు. వాట్ ఈజ్ ఆటోమేషన్? మనిషి చేసేదాన్ని మిషన్ చేస్తుంది. మనిషిని కరెక్ట్గా చేస్తే మిషన్ కరెక్ట్గా చేస్తుంది. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తుంది. ఇన్పుట్ ఏమి ఇస్తారో అలాగే అవుట్పుట్ వస్తుంది. స్వామి, సో ఫస్ట్ మాన్యువల్గా కరెక్ట్గా ఉండాలి. మాన్యువల్గా ప్రాఫిట్స్ జనరేట్ చేయగలిగితే నెక్స్ట్ ఆటోమేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే సెబీ రెగ్యులేషన్ తెయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది మోసపోయే వాళ్ళకి మంచిది. ఇంతవరకు చాలామంది మోసపోయినారు కదా, వాళ్ళందరికీ చాలా మంచిది. అంతేకాదు
మాకు కూడా చాలా మంచిది. మేము ప్రపంచానికి చెప్పుకోవచ్చు, వీఆర్ ఆథరైజ్డ్, వీఆర్ అథరైజ్డ్ పీపుల్. అప్పుడు మా క్లయింట్స్, మా పార్ట్నర్స్, మా ఏంజల్స్, మా వెంచర్ క్యాపిటలిస్ట్ అందరి దగ్గర మేము సగర్వంగా చెప్పుకోవచ్చు. మాకు అథరైజేషన్ ఉంది, మాకు పవర్స్ ఉంది, మేము ఎలిజిబుల్ ఉన్నాము. ఇది అందరికీ మంచిది, ఇండస్ట్రీకే మంచిది, బ్రోకర్స్కి మంచిది. ఎందుకంటే ఆల్గో ట్రేడింగ్ నుంచి ఎన్ని ఆర్డర్స్ పోతున్నాయి తెలుసా. బ్రోకర్స్ అనేది పెద్ద ఇన్కమ్ ఉంది. నేను ప్రతిరోజు 100 ఆర్డర్లు వేస్తాను, ఎవ్రీ డే 100 ఆర్డర్స్ కొడతా. 50/50 సెల్ నాది. 50 ఆర్డర్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 5 minutes ఒక ఆర్డర్, 5 నిమిషాలకు ఒక ఆర్డర్ పెడతా ఉంటున్నారు అల్గోరిథమ్స్. మేము చేసేది హెచ్ఎఫ్టీ కాదు, ఇట్స్ నాట్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, అది ఎంఎఫ్టీ, మీడియం ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. సో అందువల్ల సేబీ చాలా చేస్తూ ఉండే చాలా మంచి పని. మనందరికీ అది భవిష్యత్తులో చాలా బెనిఫిట్ ఇస్తుంది అన్నది నా ఒక ఆలోచన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాను. సో మొత్తానికి ఇవాళ అయితే కుదిరింది. ఎస్పెషలీ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అండ్ ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, అవేర్నెస్ని, ఎడ్యుకేషన్ని సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా నేను తెలియచేయగలిగాను. అండ్ ఎస్పెషల్లీ అండ్ ఇక ఆల్గోకి సంబంధించి అసలు సెబీ ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చిందనే అంశాన్ని కూడా మీ ద్వారా మన ప్రేక్షకులు తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆడియన్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చారు, మార్కెట్స్ పట్ల అవేర్నెస్ ఇచ్చారు, ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.